సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం ఏపీ మోడర్న్ హిస్టరీలో భాగంగా ఆల్రెడీ మనం గత క్లాసుల్లో ఈ పాశ్చాత్యుల యొక్క రాక, ఈ పాశ్చాత్యుల్లో భాగంగా ఓవరాల్ భారతదేశంలో ఏ విధంగానైతే ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగిందో, యాజ్ వెల్ యాజ్ మన ఆంధ్ర ప్రాంతంలో కూడా అదే ఫ్రెంచ్ వారికి మరియు బ్రిటిష్ వారికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగిందని, సో ఫైనల్గా ఈ రెండు వర్గాల మధ్య జరిగినటువంటి పోరులో ఫ్రెంచ్ వారి పైన ఆధిపత్యం చలాయించి బ్రిటిష్ వారు గెలిచి ఓవరాల్ భారతదేశంలో ఏ విధంగానైతే బ్రిటిష్ వారు తమ యొక్క ఆధిపత్యాన్ని చలాయించారో మన ఆంధ్ర ప్రాంతంపై కూడా అదే విధంగా బ్రిటిష్ వారు పెత్తనం చలాయించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి అందులో భాగంగా 1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చి 1858 నవంబర్ 1వ తేదీన విక్టోరియా మహారాణి ప్రకటన చేసేంత వరకు కూడా మన ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించిందని చెప్పేసి, ఆ తరువాత నుంచి కూడా అంటే విక్టోరియా మహారాణి ప్రకటన చేసినప్పటి నుంచి కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి నేరుగా ఓవరాల్ భారతదేశం మొత్తం, భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి మన ఆంధ్ర ప్రాంతం కూడా బ్రిటిష్ మహారాణి చేతుల్లోనికి వెళ్ళిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ విధంగా కంపెనీ పాలనలో కావచ్చు, బ్రిటిష్ విక్టోరియా మహారాణి అంటే నేరుగా బ్రిటన్ పార్లమెంటే మన ఆంధ్ర ప్రాంతాన్ని ఓవరాల్ మన భారతదేశాన్ని పరిపాలించిన కాలంలో కావచ్చు, మనం ఏపీ హిస్టరీ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి, సో కంపెనీ పాలనలో కావచ్చు, మహారాణి పరిపాలనలో కావచ్చు, మన ఆంధ్ర ప్రాంతంలో వివిధ రకాల వర్గాలు ఎదుర్కొన్నటువంటి వివక్షతలు ఏమిటి, వివిధ రకాల సమస్యలు ఏమిటి, వాటికి వ్యతిరేకంగా వచ్చినటువంటి వివిధ రకాల విప్లవాలు ఏమిటి, తిరుగుబాట్లు ఏమిటి, ఇవన్నీ కూడా మనము గత క్లాసుల్లో మాట్లాడుకోవడం అనేది జరిగింది. గత క్లాసులతో వాటిని కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో విక్టోరియా మహారాణి ప్రకటన కూడా ఆల్రెడీ మనం గత క్లాసులో మాట్లాడుకున్నాం. సో ఇలా ఓవరాల్ అంటే మన ఆంధ్ర ప్రాంతమే కాకుండా ఓవరాల్ భారతదేశం మొత్తం మీద కూడా అటువైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటి ప్రైవేట్ కంపెనీ పరిపాలించినప్పుడు కావచ్చు, ఆ తరువాత కాలంలో బ్రిటన్ పార్లమెంట్ పరిపాలించినప్పుడు కావచ్చు, మన భారతీయులకు మాత్రం సరైనటువంటి ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు. భారతీయుల హక్కులని వారు పరిగణలోనికి తీసుకోలేదు. అన్ని విషయాల్లో కూడా అన్యాయం, అది విద్య విషయంలో కావచ్చు, సంగీత సాహిత్యంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ విషయాల్లో కావచ్చు, పదోన్నతుల్లో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, నీటిపారుదలలో కావచ్చు, ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, న్యాయపరంగా అన్ని విషయాలలో కూడా బ్రిటిష్ వారితో పోల్చుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల వివక్షత, డిస్క్రిమినేషన్ అనేది చూపించడం అనేది జరిగింది. మరి ఈ విధంగా ఎప్పుడైతే బ్రిటిష్ వారి నిరంకుశత్వ పాలనలోనికి మన యొక్క భారతదేశం అనేది వెళ్ళిందో, ఆబ్వియస్లీ భారతదేశం మొత్తం మీద మనకి నేషనల్ మూవ్మెంట్ రావడం అనేది జరిగింది. మీకు అందరికీ తెలుసు, 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడము, ఆ తరువాత కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వెలుగులోనికి వచ్చినటువంటి వివిధ రకాల స్వాతంత్ర సమరయోధులంతా కూడా మన జాతీయోద్యమం కోసం అంటే మన భారతదేశానికి బ్రిటిష్ వాడి సంఖ్యల నుంచి విముక్తి కలిగించడం కోసము ఎంతమంది మహానుభావులు, ఎంతమంది మహోన్నత వ్యక్తులు మన యొక్క భారతదేశ స్వాతంత్రం కోసం కృషి చేశారనేది ఇండియన్ మోడర్న్ హిస్టరీలో మనం కూలంకషంగా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏమిటంటే ఓవరాల్ భారతదేశం మొత్తం మీద జాతీయోద్యమం ఏ విధంగా వచ్చిందో, భారతదేశం మొత్తం మీద వచ్చిందంటే దాని అర్థం ఏమిటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా జాతీయోద్యమం వచ్చిందని అర్థం. మరి అలా భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి మన ఆంధ్ర ప్రాంతంలో కూడా జాతీయోద్యమం వచ్చింది. సో కాబట్టి ఏపీపీఎస్సీ సిలబస్లో భాగంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి మోడర్న్ హిస్టరీ మాట్లాడుతున్నాం కాబట్టి, కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమం ఏ విధంగా వచ్చింది, దానికి కృషి చేసినటువంటి సంస్థలు ఏమిటి, ఆ సంస్థల ద్వారా కృషి చేసినటువంటి ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఎవరు, ఆ సంస్థల ద్వారా మన గళాన్ని వినిపించినటువంటి ఏ పత్రికల ద్వారా మన గళాన్ని వినిపించాము, ఇవన్నీ కూడా ఆంధ్ర ఉద్యమంలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్లు అండి. సో కాబట్టి ఈరోజు మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాల్సింది ఏమిటంటే నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఆంధ్రాలో. సో కాబట్టి మన యొక్క ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి నేషనల్ మూవ్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే నేను మీకు ఆల్రెడీ మొదట్లోనే చెప్పినట్లు ఆంధ్రదేశంలో జాతీయోద్యమం వచ్చిందంటే సో దీనికి బీజాలు ఎక్కడ పడ్డాయి, ఆబ్వియస్లీ మన యొక్క 19వ శతాబ్దంలో ఓవరాల్ భారతదేశంలో వచ్చినటువంటి రాజకీయ చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ రాజకీయ చైతన్యం యొక్క ప్రభావం అనేది మన ఆంధ్ర ప్రాంతంపై కూడా పడింది. సో ఇలా ముందు మనకి భారతదేశంలో వచ్చింది, ఆ వచ్చిన చైతన్యం అనేది మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడం అనేది జరిగింది. అంతేకాదు ప్రధానంగా మన ఆంధ్ర ప్రాంతం భాగంగా ఉన్నటువంటి ఎందులో భాగంగా ఉంది, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది.
ఆ మద్రాసు ప్రాంతంలో ఎన్నో విప్లవాలు, ఎన్నో తిరుగుబాట్లు, సో బ్రిటిష్ వాడి నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా 1858 కంటే ముందు కంపెనీ పాలనకి వ్యతిరేకంగా కావచ్చు, 1858 తరువాత మీకు అది చేస్తాము, ఇది చేస్తాము, ఆ హక్కులు ఇస్తాము, ఈ హక్కులు ఇస్తామని చెప్పేసి ఆర్భాటాలతో వివిధ రకాల ప్రకటనల ద్వారా మభ్యపెట్టినటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా ఎన్నో సంస్థలు నెలకొల్పబడ్డాయి. ఎన్నో విప్లవాలు, ఎన్నో తిరుగుబాట్లు అనేవి ఈ మద్రాసు కేంద్రంగా జరిగాయి. అలా మద్రాసు కేంద్రంగా జరిగినటువంటి ఎన్నో తిరుగుబాట్లు మన ఆంధ్ర ప్రాంతంలో, అంటే అప్పటికి మద్రాసు ప్రాంతంలో భాగంగానే ఆంధ్ర ఉంది కాబట్టి మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల్లో కూడా ఆ యొక్క చైతన్యం అనేది రావడం జరిగింది. సో కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో నేషనల్ మూవ్మెంట్ వచ్చిందంటే దానికి గల కారణం ఓవరాల్ 19వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చినటువంటి జాతీయోద్యమం ఒక కారణం అయితే, ఆ భారతదేశంలో ఒక ప్రెసిడెన్సీగా ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి మద్రాసు ప్రాంతంలో వచ్చినటువంటి రాజకీయ చైతన్యం ప్రధానంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి అందులో భాగంగా అంటే మద్రాసు ప్రాంతంలో స్థాపించబడినటువంటి ఎన్నో సంస్థలు మన ఆంధ్ర ప్రాంత నాయకులకి స్ఫూర్తిదాయకం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి అలా స్థాపించబడినటువంటి సంస్థలు ఏమిటంటే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది మద్రాసు మహాజన సభ రెండేది. సో మనకి ఓవరాల్ 2 స్థాపించడం అనేది జరుగుతుందండి. ఒకటవది ఏమిటంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. 2 సభలు జాగ్రత్తగా రాసుకోవాలి. ఏమిటండి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది 1852లో స్థాపించడం అనేది జరుగుతుంది, 1852. ఒకటైతే రెండవది ఇప్పుడు నేను చెప్పినటువంటి మద్రాసు మహాజన సభ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ 2 సభలు కూడా, ఈ 2 సంస్థలు కూడా మద్రాసు కేంద్రంగా స్థాపించబడినటువంటి సంస్థలు. సో మద్రాసు నేటివ్ అసోసియేషన్ అనేది 1852లో స్థాపిస్తే మద్రాసు మహాజన సభ అనేది 1884 మే 16వ తేదీన స్థాపించడం అనేది జరిగిందండి. సో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం. మొదటిగా మనం చూడాల్సింది మద్రాసు నేటివ్ అసోసియేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఏమిటి మద్రాసు నేటివ్ అసోసియేషన్? అసలు దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జాగ్రత్తగా రాసుకోవాలండి, గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరండి? గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ అనేటటువంటి వ్యక్తి మనకి ప్రధానంగా ఈ మద్రాసు నేటివ్ అసోసియేషన్ ని 1852వ సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీలో స్థాపించడం అనేది జరుగుతుంది. ఇది మనకి మద్రాసు ప్రాంతంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి రాజకీయ పరమైనటువంటి సంస్థ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఓవరాల్ మద్రాసు ప్రెసిడెన్సీలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్థాపించబడినటువంటి మొట్టమొదటి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్, రాజకీయ పరమైన సంస్థ ఏమిటి అంటే మీరు వెంటనే పెట్టాల్సిన ఏమిటంటే మద్రాసు నేటివ్ అసోసియేషన్. ఎప్పుడు స్థాపించబడిందంటే 1852. ఎవరు స్థాపించారంటే గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ స్థాపించాడనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇది ఎందుకు స్థాపించారంటే మన యొక్క గోడు, మన యొక్క ఘోష బ్రిటిష్ వారికి తెలియజేయడం కోసం. అంటే భారతదేశ ప్రజల యొక్క సమస్యలను, అందులోనూ ప్రధానంగా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను బ్రిటిష్ వారి దృష్టికి తీసుకువెళ్లడం కోసము, బ్రిటిష్ వారిని ప్రశ్నించడం కోసం స్థాపించబడినటువంటి సంస్థే మద్రాసు నేటివ్ అసోసియేషన్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ మద్రాసు నేటివ్ అసోసియేషన్ లో భాగంగానే గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ క్రిసెంట్ అనేటువంటి పత్రికను కూడా స్థాపించడం అనేది జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1844లోనే యొక్క క్రిసెంట్ పత్రికను స్థాపిస్తాడు. అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మద్రాసు నేటివ్ అసోసియేషన్ స్థాపించడానికంటే ముందే క్రిసెంట్ అనే పత్రికను స్థాపించడం అనేది జరుగుతుంది. చూడండి, మద్రాసు నేటివ్ అసోసియేషన్ స్థాపించింది 1852, కానీ క్రిసెంట్ పత్రికను స్థాపించింది మనకి 1844లోనే. అంటే ఈ సంస్థ కంటే ముందే ఈ పత్రికను స్థాపించి ఈ పత్రిక ద్వారా భారతదేశ ప్రజల యొక్క గోడు ఘోషను బ్రిటిష్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం, ఈవెన్ బ్రిటిష్ వారు ఏవైనా తప్పులు చేస్తే ఆ తప్పులను నేరుగా బ్రిటిష్ మహారాణి చెంతకి వెళ్లే విధంగా కృషి చేసినటువంటి పత్రిక ఏమిటంటే ఈ యొక్క క్రిసెంట్ అయినటువంటి పత్రిక. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. సో కాబట్టి క్రిసెంట్ అనే పత్రికను స్థాపించింది ఎప్పుడు, స్థాపించిన వారు ఎవరని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. అయితే ఈ పత్రికను కొంతసేపు మనం పక్కన పెడితే ఈ మద్రాసు నేటివ్ అసోసియేషన్ అనేది భారతదేశ ప్రజల యొక్క హక్కులను రక్షించడం కోసము, వారి యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం కోసం ప్రధానంగా స్థాపించబడింది అంటున్నాం. ప్రభుత్వ దృష్టి అంటే ఏ ప్రభుత్వము? బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకువెళ్లడం కోసము. మరి అందులో భాగంగా ఈ గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ ఈ సంస్థ ద్వారా 1859లో ఒక విజ్ఞాపన పత్రాన్ని పంపించడం అనేది జరిగింది. అదేవిధంగా 1861లో ఒక విజ్ఞాపన పత్రాన్ని, అంటే 2 సార్లు ఈ యొక్క సంస్థ ద్వారా మన యొక్క సమస్యలను బ్రిటిష్ వారి దృష్టికి తీసుకువెళ్లడం అనేది జరిగింది. ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. మొదటిగా 1859లో ఈ మద్రాసు
మద్రాసు నేటివ్ అసోసియేషన్ ద్వారా ఈ గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ విజ్ఞాపన పత్రం ద్వారా ఏ ఏ సమస్యలను బ్రిటిష్ వారికి తెలియజేశాడంటే ప్రధానంగా అతను చెప్పినటువంటి విషయం ఏమిటంటే ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయి అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో బ్రిటిష్ ప్రభుత్వమే విద్యా సంస్థలను స్థాపించాలి అంటే ఎడ్యుకల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి భారత ప్రజలందరికీ కూడా విద్యను అందించాలని చెప్పేసి కోరడం అనేది జరిగింది ఒకటవ అంశం. నెక్స్ట్ రెండవ అంశం ఏమిటంటే ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వారు క్రైస్తవ మత సంస్థలతో సాన్నిహిత్యంగా ఉండడం అనేది నిరాకరించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్పారంటే ప్రభుత్వ అధికారులు అనేవారు ఎప్పుడైతే క్రైస్తవ మత సంఘాల అధిపతులతోనూ క్రైస్తవ మత సంఘాలతోనూ సాన్నిహిత్యంగా ఉంటున్నారో వాళ్ళకు అనుగుణంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే క్రైస్తవ మత సంఘాలు ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ సంస్థలతో సాన్నిహిత్యంగా ఉంటున్నాయో వాళ్ళు విద్యా సంస్థల్లో కూడా మత బోధన చేయడం అనేది జరుగుతుంది, క్రైస్తవ మతాన్ని రుద్దడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, లౌకిక తత్వం అనేది కొరవడుతుంది. సో ఇట్ మీన్స్ లౌకిక తత్వం అంటే ఏమిటండి, సెక్యులరిజం అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి సెక్యులరిజం అనేది మనకి భంగం కలగకుండా ఉండాలి అంటే ఆబ్వియస్లీ క్రైస్తవ మతస్థులు అంటే అన్ని మతాలను కూడా సమానంగా చూడాలి. ఈ ప్రభుత్వ అధికారులు క్రైస్తవ మత అధిపతులకి క్రైస్తవ మత సంస్థలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వారి ప్రలోభంతో విద్యా సంస్థల్లో కూడా మత ప్రభావము మత ప్రబోధన అనేది జరుగుతుంది. సో దీన్ని నిరాకరించాలని చెప్పేసి ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ద్వారా గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ తన యొక్క గళాన్ని వినిపించడం అనేది జరిగింది. కాబట్టి 1859 నివేదిక ద్వారా ఈ విషయాలను పొందుపరిచాడు. సో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి, ఏ విజ్ఞాపన పత్రం ద్వారా ఏ ఏ అంశాలను అడిగాడు అనేది కూడా ఇంతకుముందు ఎగ్జామినేషన్లు అడగడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమిటి, ప్రభుత్వాలే విద్యా సంస్థలను స్థాపించి ప్రజలందరికీ కూడా ఉన్నత విద్యని ప్రామాణిక విద్యను అందించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా క్రైస్తవ మతస్థుల పట్ల సాన్నిహిత్యాన్ని నిరాకరించాలి. దీనివల్ల లౌకిక తత్వం అనేది ఏమిటి అభివృద్ధి చెందుతుంది, లౌకిక తత్వానికి భంగం కలగకుండా ఉంటుందని చెప్పేసి ఈ 1859 నివేదిక ద్వారా మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది బ్రిటిష్ వారికి తమ యొక్క గళాన్ని వినిపించడం అనేది జరిగింది. అదే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1861లో కూడా తన విజ్ఞాపనను తెలియజేస్తుంది అంటున్నాం. మరి 1861 ద్వారా ఏం తెలియజేస్తుందంటే చాలా విషయాలను వ్యతిరేకించిందండి. అంటే నిర్మోహమాటంగా నిర్భాటంగా భారతీయ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నటువంటి లోపాలను వేలెత్తి చూపినటువంటి ప్రధానమైనటువంటి ఆంధ్ర ప్రాంత మద్రాసు ప్రాంత సంస్థ ఏమిటంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఇక్కడ మీరు ఆంధ్ర హిస్టరీ చెప్పేటప్పుడు ఆంధ్రాలో జాతీయోద్యమం చెప్పేటప్పుడు మద్రాసు గురించి మద్రాసు సంస్థల గురించి ఎందుకు చెప్తున్నారు సార్ అంటే నేను మీకు మొదటి నుంచే చెప్తున్నాను, మద్రాసులో భాగంగానే ఆంధ్ర ప్రాంతం ఉండేది అప్ టు 1954 వరకు కూడా. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో అందుకే మద్రాసు వేరు ఆంధ్ర వేరు కాదండి, 1954 కంటే ముందు ఇదంతా కూడా ఒకటే. సో అందుకే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ 1861 ద్వారా 61 నివేదిక ద్వారా విజ్ఞాపన పత్రం ద్వారా బ్రిటిష్ వారికి ఏమి కోరారు అంటే సమస్యలు అంటే వారి యొక్క లోపాలను ఎత్తి చూపడం అనేది జరిగింది. ఏ ఏ లోపాలను ఎత్తి చూపారు జాగ్రత్తగా రాసుకోవాలి. ఒకటవది ప్రధానంగా రెవెన్యూ పాలన ఏదైతే ఉంటుందో రెవెన్యూ పాలనలో లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకటవది. నెక్స్ట్ రెండవది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ప్రజా పనుల శాఖ అని చెప్పేసి PWD చట్టం అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటామే అది అప్పట్లోనే బ్రిటిష్ వారి కాలంలోనే ఉంది. ప్రజా పనుల శాఖ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ PWD అంటాం. సో దానిలో ఉన్నటువంటి లోపాలను వ్యతిరేకించింది. న్యాయపరమైనటువంటి విషయాల్లో అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపింది. జమీందారీ వ్యవస్థ రైత్వారీ వ్యవస్థల్లో అంటే వారు ఏర్పాటు చేశారు కదా, కారన్ వాలిస్ కావచ్చు, థామస్ మన్రో కావచ్చు, కల్నల్ రీడ్ కావచ్చు, ఈ జమీందారీ రైత్వారీ వ్యవస్థలను ప్రవేశపెట్టారే అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపింది. వాటితో పాటుగా ఈ యొక్క గ్రామ పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవేశపెట్టాలి. అంటే రైత్వారీ విధానం జమీందారీ విధానాలు అనేవి రైతుల యొక్క హక్కులకి భంగం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి రైతులకి సానుకూలంగా ఉన్నటువంటి గ్రామ వ్యవస్థని ఏర్పాటు చేయండి. గ్రామ వ్యవస్థ ఇస్ నథింగ్ బట్ మహల్వారీ సిస్టమ్ లాంటిది అని అర్థం. మహల్వారీ పద్ధతి గురించి మాట్లాడుకున్నాం కదా, సో అలాంటిదే ఈ యొక్క గ్రామ పద్ధతి. అంటే గ్రామ పద్ధతి అంటే దాని అర్థం ఏమిటంటే మీరు శిస్తులు ఒక గ్రామం మొత్తానికి శిస్తు విధించండి, ఇంత శిస్తు అని చెప్పేసి X అనే అమౌంట్ని ఒక గ్రామం మొత్తానికి విధిస్తే ఎవరు ఎంత కట్టాలి మా సామాజిక హోదాని బట్టి మా ఆర్థిక హోదాని బట్టి మా సోషల్ స్టేటస్ని బట్టి ఎవరు ఎంత కట్టాలనేది మేము నిర్ణయించుకొని ఓవరాల్ మీరు చెప్పినటువంటి శిస్తు మొత్తాన్ని కూడా మేము కట్టడం అనేది జరుగుతుంది. అంతేగాని జమీందారీ రైత్వారీ విధానాలు అవసరం లేదు అని చెప్పేసి ఇదే 1861 నివేదిక ద్వారా విన్నవించడం అనేది జరిగింది, బ్రిటిష్ వారికి విన్నవించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే మోతుర్ఫా పన్ను అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మోతుర్ఫా ట్యాక్స్ అంటాం. ఏమిటి మోతుర్ఫా ట్యాక్స్?
ఈ యొక్క వృత్తి సంఘాలు ఏవైతే ఉంటాయో, సో ఆబ్వియస్లీ కుల వ్యవస్థ అనేది వృత్తులను ఆధారంగా చేసుకుని ఏర్పడింది. ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. సో అలాంటి కుల వ్యవస్థలు వృత్తుల సంఘాల ద్వారా ఏర్పడ్డాయి అంటున్నాం. మరి యొక్క వృత్తి సంఘాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క వృత్తి వారికి వివిధ రకాల పన్నులు వేసేవారు. ఆ పన్నులు అంటే వృత్తి సంఘాలపైన ఓవరాల్ బ్రిటిష్ వారు వేసే పన్నుల్ని మోతుర్ఫా ట్యాక్స్, మోతుర్ఫా పన్ను అని చెప్పేవారు. సో ఆ మోతుర్ఫా పన్ను వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని బ్రిటిష్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం అనేది జరిగింది ఈ యొక్క సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్. అదేవిధంగా ఉప్పుపై చాలా ఇంపార్టెంట్, ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ఉప్పుపై బ్రిటిష్ వారికి ఉన్నటువంటి సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకించింది ఈ యొక్క సంస్థ. అంటే మా ఉప్పుపై పెత్తనం చలాయించడానికి నువ్వే పడవి, మా ఉప్పుపై నీ సార్వభౌమాధికారం ఏమిటి, నీ సోవరెన్ పవర్ ఏమిటి అని చెప్పేసి ఉప్పు చట్టాలను ఉల్లంఘించి, ఈవెన్ మనకి గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం 1930s చేయడానికి కూడా ప్రధాన కారణం ఇదే. అర్థమవుతుందా లేదండి? సో ఓవరాల్ ఉప్పు చట్టాలను వ్యతిరేకించడం కావచ్చు, అదేవిధంగా జమీందారీ రైత్వారీ విధానాలను వ్యతిరేకించడం కావచ్చు, మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టమని కోరడం కావచ్చు, న్యాయ వ్యవస్థని, ప్రజా పనుల శాఖని, అదేవిధంగా రెవెన్యూ పరిపాలనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తు చూపడం కావచ్చు. ఇదంతా కూడా మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1861లో తన నివేదిక ద్వారా చెప్పింది. అంతేకాదు ఈ యొక్క ఇండియన్ సివిల్ సర్వీస్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దీన్ని పూర్తిగా దయచేసి రద్దు చేసేయండి, అయితే మాకైనా అవకాశం కల్పించండి, అంటే మమ్మల్ని మేము పరిపాలించుకున్నటువంటి ఆ బ్యూరోక్రాట్ అధికారాన్ని మాకు కల్పించండి, లేదు మాకు ఇవ్వనంటారా పూర్తిగా వ్యవస్థని రద్దు చేసేయండి. ఎందుకంటే మీ బ్రిటిష్ ఉద్యోగులకే మీరు ఐసీఎస్ ఉద్యోగాలు ఇచ్చుకుంటే, కలెక్టర్ ఉద్యోగాలు ఇచ్చుకుంటే వాళ్ళు కేవలము ధనార్జనతో మాత్రమే, అంటే డబ్బుపై వ్యామోహంతో మాత్రమే వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు తప్పితే మా గోడు ఘోష వాళ్ళు వినట్లేదు, మా సాధక బాధలు వారికి అర్థం అవ్వట్లేదు. సో కాబట్టి అలాంటి పరిపాలనా వ్యవస్థ మాకు అవసరం లేదు, అలాంటి కలెక్టర్ వ్యవస్థ, అలాంటి ఐసీఎస్ ఉద్యోగాలు మాకు అవసరం లేదు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ వ్యవస్థను రద్దు చేయండి, లేదా మాకైనా ఉద్యోగాలలో అవకాశం కల్పించండి అని చెప్పేసి ఇదే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ద్వారా వారిని ప్రశ్నించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక ప్రత్యేక శాఖగా, అంటే ప్రత్యేక డిపార్ట్మెంట్ గా ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. సో ఇవన్నీ ఏమిటండి? మద్రాస్ నేటివ్ అసోసియేషన్ సంస్థ మన ప్రజల యొక్క, అంటే ఈ మద్రాసు ప్రజలు ఓవరాల్ భారతదేశ ప్రజల యొక్క గళాన్ని బ్రిటిష్ మహారాణి, బ్రిటిష్ ప్రభుత్వానికి వినిపించడం కోసం ఏర్పాటైంది. మరి వినిపించడం కోసం ఏర్పాటైంది కాబట్టి 2 సార్లు తన యొక్క విజ్ఞాపన పత్రాల ద్వారా తమ యొక్క సమస్యలు, అంటే మన యొక్క సమస్యలను బ్రిటిష్ వారి దృష్టికి 2 సార్లు 1859లో ఒకసారి, 1861లో ఒకసారి ఇలా మన యొక్క సమస్యలను బ్రిటిష్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. లోపాలు ఉంటే వాటిని సూటిగా ఎత్తి చూపడం అనేది జరిగింది. కంపెనీ పాలనలో వచ్చినటువంటి కరువులు ఏవైతే ఉంటాయో, డ్రాట్స్ ఏవైతే ఉంటాయో, వారు అవలంబించినటువంటి రైత్వారీ జమీందారీ విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల ద్వారా వచ్చినటువంటి కరువుల గురించి ఈ క్రిసెంట్ అనేటువంటి పత్రిక ద్వారా నిర్మోహమాటంగా దాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. అంటే బ్రిటిష్ వారి లోపాలను కళ్ళకు కట్టనట్టు చూపించినటువంటి పత్రిక ఏమిటంటే క్రిసెంట్ అనే పత్రిక, సంస్థ ఏమిటంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి అలాంటి సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కార్యదర్శి ఎవరంటే సోమసుందరం శెట్టియార్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లు అడిగి ఉన్నాడు. ఏమిటి? మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో మద్రాస్ నేటివ్ అసోసియేషన్కి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్. అదే మద్రాస్ నేటివ్ అసోసియేషన్కి మొట్టమొదటి కార్యదర్శి ఎవరయ్యా అంటే సోమసుందరం శెట్టియార్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ సంస్థ ద్వారా ప్రజా సమస్యలను బ్రిటిష్ వారి దృష్టికి తీసుకువెళ్లారన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్ వర్డ్స్ మనం చూడాల్సింది మద్రాసు మహాజన సభ అంటున్నాం. ఈ మద్రాసు మహాజన సభని 1884 మే 16వ తేదీన స్థాపించారని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇది దేనికోసం ఏర్పడిందంటే అసలు దీనికి ఈ మద్రాసు మహాజన సభకి మొట్టమొదటి అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పి రంగయ్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే మనకి ప్రధానంగా రంగయ్య నాయుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రెండవది కార్యదర్శి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ కార్యదర్శి ఎవరంటే పి ఆనందాచార్యులు. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మద్రాసు మహాజన సభకి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే పి రంగయ్య నాయుడు. అదే మద్రాసు మహాజన సభకి మొట్టమొదటి కార్యదర్శి ఎవరంటే పి ఆనందాచార్యులు. ఈ పి ఆనందాచార్యులే మనకి 1891లో నాగపూర్లో జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తొలి తెలుగు వ్యక్తి అయినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఆనందాచార్యులు మనకు అంత ఇంపార్టెంట్. సో ఏపీ హిస్టరీలో భాగంగా తెలుగు వ్యక్తులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో సంబంధం ఉన్నటువంటి సంస్థలు మనకి చాలా ఇంపార్టెంట్, వ్యక్తులు ఇంపార్టెంట్.
ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో స్థాపించబడింది. ఆ 1885 కంటే ముందు మన మద్రాసు ప్రాంతంలో స్థాపించబడినటువంటి ప్రధానమైనటువంటి సంస్థలు రెండే రెండు సంస్థలు. అందులో మొట్టమొదటిది మద్రాసు నేటివ్ అసోసియేషన్ సంస్థ అయితే రెండవది మద్రాసు మహాజన సభ. సో చూడండి, 1884 1852 అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడానికంటే ముందే మన మద్రాసు ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్థాపించబడినటువంటి సంస్థలు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఈ మద్రాసు మహాజన సభ ఏమిటి కోరింది, వీటి డిమాండ్స్ ఏమిటి, ఏ డిమాండ్స్ ని బ్రిటిష్ వారి ముందు ఉంచింది అంటే ప్రధానంగా మీకు అందరికీ కూడా తెలుసు, భారతీయ వ్యవహారాలను చూసుకోవడం కోసము అక్కడ బ్రిటన్లో లండన్ నగరంలో సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి ఒక అధికారి ఉంటాడు. మేము ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకుంటాం. సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అనేవాడు భారతీయ వ్యవహారాలు చూసుకోవడం కోసం లండన్లో ఉంటాడు. ఆ లండన్లో ఉన్నటువంటి ఈ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్కి ఈ మద్రాసు మహాజన సభ తన విజ్ఞాపనలు అందజేయడం అనేది జరిగింది. ఏమిటా విజ్ఞాపనలు? ప్రధానంగా రెండు అంశాలను కోరింది. ఏమిటంటే ఒకటవది, ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో ఈ ఐసిఎస్ ఉద్యోగాలలో వయోపరిమితిని పెంచండి అని చెప్పేసి ఇదే మద్రాసు మహాజన సభ కోరడం అనేది జరిగింది. ఒకటవ అంశం. అదే మద్రాసు మహాజన సభ ఈ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ని ఏం కోరింది అంటే, ఈ ఐసిఎస్ ఉద్యోగాలు పొందాలంటే ఆబ్వియస్లీ ఎగ్జామినేషన్ రాయాలి కదా. ఈరోజు యూపీఎస్సీ అంటే ఏ విధంగానైతే ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకు సెలక్షన్ చేస్తూ ఉన్నారో, అలా అప్పట్లో కూడా ఈ యొక్క ఓరల్గా ప్రశ్నలు అడగడం, వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ పెట్టడం, వారి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు ఇవ్వడం చేసేవారు. అయితే ఆ ఎగ్జామినేషన్ ఇండియన్ సివిల్ సర్వీస్ నేషన్ పెట్టేటువంటి ఎగ్జామినేషన్ అప్పట్లో లండన్లో పెట్టేవారు. సో ఎవరైనా ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలంటే సముద్రాలు దాటి, ఖండాలు దాటి లండన్ వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి వచ్చేది. సో అందుకోసమని ఏం చేశారు, ఈ సంస్థ మేము కూడా ఐసిఎస్ ఉద్యోగాలు పొందాలనుకుంటున్నాము, మరి ఆ ఉద్యోగాలు పొందాలంటే దానికి కావాల్సినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది లండన్లో పెడుతున్నారు, కానీ ఐసిఎస్ ఉద్యోగానికి సంబంధించి సివిల్ సర్వీస్ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామినేషన్ని మా యొక్క భారత్లో కూడా ఏర్పాటు చేయండి, భారతదేశంలో కూడా ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఈ మద్రాసు మహాజన సభ అనేది కోరడం అనేది జరిగింది. సో ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు. సో ఇండియన్ సివిల్ సర్వీసెస్ యొక్క వయోపరిమితిని పెంచండి, ఆ ఎగ్జామినేషన్ భారత్లో పెట్టండి అని చెప్పేసి సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ విన్నవించినటువంటి మద్రాసు ప్రాంతంలో ఏర్పడినటువంటి సభ ఏమిటయ్యా అంటే మద్రాసు మహాజన సభ, విచ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ 1884 May 16 అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకి అంటే అందుకే చెప్తా ఉన్నాను, ఓవరాల్ మన యొక్క మద్రాసు ప్రాంతంలో స్థాపించబడినటువంటి మొట్టమొదటి రాజకీయ సంస్థ అంటే మద్రాసు నేటివ్ అసోసియేషన్. దాని తర్వాత స్థాపించబడినటువంటి రెండవ రాజకీయ సంస్థ అంటే మద్రాసు మహాజన సభ. ఓవరాల్ భారతదేశం మొత్తం మీద స్థాపించబడినటువంటి మొట్టమొదటి సంస్థ ఏమిటంటే బెంగాల్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. బెంగాల్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్, దీన్నే మనకి తెలుగులో బెంగాల్ భూస్వాముల సంఘము అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. 1838లో ద్వారకానాథ్ ఠాగూర్ ఏర్పాటు చేశాడని చెప్పేసి ఇండియన్ హిస్టరీలో వీటన్నింటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇండియన్ అసోసియేషన్, సురేంద్రనాథ్ బెనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ బెంగాల్ అసోసియేషన్ కావచ్చు, బెంగాల్ సంస్థ కావచ్చు, వీటన్నింటి గురించి కూడా ఇండియన్ హిస్టరీలో ఒక క్లాసే మనం మాట్లాడాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన కంటే ముందు భారతదేశంలో ఏర్పడినటువంటి రాజకీయ సంస్థల గురించి చెప్పేటప్పుడు వీటన్ని గురించి చెప్పాను. సో ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ భారతదేశం మొత్తం మీద స్థాపించబడినటువంటి మొట్టమొదటి సంస్థ అంటే బెంగాల్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్, విచ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ 1838, విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ద ద్వారకానాథ్ ఠాగూర్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మన మద్రాసు ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ రెండు సంస్థలు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ ఫైనల్ గా మనకి 1885లో ఏమిటి స్థాపించామంటున్నాము, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని స్థాపించామంటున్నాం. సో ఈ యొక్క మాజీ బ్రిటిష్ ఐసిఎస్ ఉద్యోగి ఎవరైతే ఉంటారో, సివిల్ సర్వీస్ ఉద్యోగి ఏవో హ్యూమ్ ఎవరైతే ఉంటారో, అలెన్ ఆక్టోవియన్ హ్యూమ్ ఎవరైతే ఉంటారో, ఆయన మనకి ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థను స్థాపించాడు అంటున్నాం. సో మొదటిగా దీన్ని ఇండియన్ నేషనల్ యూనియన్ అనేవారు. మన యొక్క దాదాబాయి నౌరోజీ కొంతమంది సభ్యుల యొక్క కలయికని యూనియన్ కాకుండా కాంగ్రెస్ అనే పేరుతో సూచిస్తారని చెప్పేసి దాని యొక్క పేరుని ఐఎన్యూని కాస్త ఐఎన్సీగా మార్చడం అనేది జరిగింది. సో అందుకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు ఏవో హ్యూమ్ అంటాము, ఆ యూనియన్ పేరుని కాస్త కాంగ్రెస్ గా మార్చింది దాదాబాయి నౌరోజీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఏవో హ్యూమ్ 1885లో ఈ యొక్క ఐఎన్సీ అనేటువంటి సంస్థను స్థాపించాడని, సేఫ్టీ వాల్ థియరీలో భాగంగా ఈ యొక్క ఐఎన్సీని స్థాపించాడని కూడా కొంతమంది విమర్శించడం అనేది జరిగింది. ఏమిటి సేఫ్టీ వాల్ థియరీ అంటే, ఇదంతా కూడా ఇండియన్ హిస్టరీలో మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ మనకు అవసరం చెప్తాను చూడండి. సేఫ్టీ వాల్ థియరీ అంటే ఏమిటంటే, ఓవరాల్ భారతదేశంలో కావచ్చు, మన ఆంధ్ర ప్రాంతం భాగంగా ఉన్నటువంటి మద్రాసు ప్రెసిడెన్సీ కావచ్చు, ఎక్కడ ఉన్న ప్రజలైనా సరే
తమ సమస్యలని తమ కోపాన్ని ఎప్పటికప్పుడు బయటికి వ్యక్తపరిస్తే వారి కోపం చల్లారుతుందా, ఆ కోపం మొత్తాన్ని తమ లోపలే దాచుకొని ఒకేసారి బయటికి కక్కితే వారి కోపం చల్లారుతుందా అంటే ఒకేసారి బయటికి కక్కితే అది మహాప్రలయంగా మారవచ్చు, మహా ఉద్యమంగా మారచ్చు, మహా విప్లవంగా మారచ్చు. లైక్ 1857 సిపాయి రివోల్ట్. అందుకే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తరువాత బ్రిటిష్ వారు ఏ విధంగా ఆలోచించారు? సేఫ్టీ వాల్ థియరీ అంటే రక్షణ కవాట సిద్ధాంతంలో భాగంగా ఐఎన్సీని స్థాపించారు. అంటే ఈ యొక్క ఐఎన్సీ అనే సంస్థ ద్వారా భారతీయులు తమ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు బయటికి కక్కడం ద్వారా తమ లోపల ఉన్నటువంటి కోపము, ఆందోళన, సమస్యలు బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఫ్రీ అవుతున్నారు. కానీ ఇలాంటి సమస్య లేదనుకో, వారి సమస్యలన్నీ వారి లోపలే ఉన్నాయనుకో, ఆ సమస్యలు పెరిగి 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 వారి లోపల కోపం పెరిగి 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 అది పెద్ద ఉద్యమానికి దారి చేయవచ్చు, పెద్ద విప్లవానికి దారి తీయవచ్చు. అలా అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు లాంటి విప్లవం మరలా రావచ్చు అని చెప్పేసి ఇలాంటిది రాకుండా ఉండాలి అంటే ఆ సమస్యలను పరిష్కరించినా రించకపోయినా ఒక సంస్థ ద్వారా వారి గోడు ఘోష వినిపించుకుంటే ఎంతో కొంత వాళ్ళ కోపం చల్లారుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఏవో హ్యూమ్ రక్షణ కవాట సిద్ధాంతంలో భాగంగా ఈ ఐఎన్సీ అనే సంస్థను స్థాపించాడని చెప్పేసి కూడా కొంతమంది వ్యక్తులు దీన్ని విమర్శించడం అనేది జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా 1885లో యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థను స్థాపించడం అనేది జరిగింది. మరి దాని యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థ యొక్క ఏమిటండి మొట్టమొదటి సమావేశం. సో ప్రతి సంవత్సరము కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరము డిసెంబర్ చివరి 3 రోజులు అంటే డిసెంబర్ 28, 29, 30, 31 ఈ 3 రోజుల్లో ప్రతి సంవత్సరం చివరిలో వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి అందులో భాగంగా మొట్టమొదటి సమావేశం ఏదైతే ఉంటుందో దాన్ని 1885లో ఎక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు? బేసికల్గా మొదట్లో మహారాష్ట్రలోని పూణే, ఇప్పుడంటే మహారాష్ట్ర, అప్పట్లో బొంబాయి అనేవారు. సో బొంబాయిలోని పూణేలో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఈ పూణే ప్రాంతంలో అప్పట్లో ప్లేగు వ్యాధి అనేది విస్తరించడంతో సో ఏం చేశారు? దాన్ని అప్పటికప్పుడు దాన్ని చేంజ్ చేయడం అనేది జరిగింది. అందుకే యాక్చువల్గా డిసెంబర్ 25వ తేదీన సమావేశం జరగాలి. కానీ ఈ ప్లేగు వ్యాధి పూణేలో సంభవించడంతో డిసెంబర్ 28కి దాన్ని పోస్ట్ పోన్ చేసి ఆ వేదికని కాస్త ఎక్కడికి మార్చారు? ప్రధానంగా మనకి బొంబాయికి మార్చడం అనేది జరిగింది. ఇదే మహారాష్ట్రలో బొంబాయిలో ఉన్నటువంటి ఏమిటి సర్ తేజ్ పాల్ సంస్కృత కళాశాల చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో 1885 డిసెంబర్ 28వ తేదీన ఐఎన్సీ యొక్క మొట్టమొదటి సమావేశం అనేది డబ్ల్యూసి బెనర్జీ ఎవరైతే ఉంటారో డబ్ల్యూసి బెనర్జీ యొక్క అధ్యక్షతన, అదేవిధంగా ఏవో హ్యూమ్ మరియు కేటీ తెలాంగ్ ఎవరైతే ఉంటారో ఏవో హ్యూమ్ మరియు కేటీ తెలాంగ్ కార్యదర్శులుగా ఉంటూ ఈ సమావేశం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎన్సీ 1885లో స్థాపించినప్పటి నుంచి ఎప్పుడో అనివార్య పరిస్థితుల్లో తప్ప ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ మంత్ చివరి 3 రోజుల్లో ఐఎన్సీ వార్షిక సమావేశం అనేది జరుగుతుంది. అలా జరిగిన సమావేశానికి ఒక అధ్యక్షుడు తప్పనిసరిగా ఉంటాడు, కార్యదర్శి తప్పనిసరిగా ఉంటాడు. అలా ఐఎన్సీ యొక్క మొట్టమొదటి బొంబాయి సమావేశానికి అధ్యక్షత వహించింది డబ్ల్యూసి బెనర్జీ. దానికి కార్యదర్శులుగా వ్యవహరించింది ఏవో హ్యూమ్ మరియు కేటీ తెలాంగ్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఐఎన్సీ అనేటువంటి సంస్థను స్థాపించడం ద్వారా ప్రతి సంవత్సరము ఒక వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తమ యొక్క అంటే నెక్స్ట్ 1 year ఏం చేయాలి అంటే డిసెంబర్ అయిపోతుంది కదా, డిసెంబర్ చివరిలో వార్షిక సమావేశం ఏర్పాటు చేస్తారు కదా, ఆ సంవత్సరంలో ఐఎన్సీ ద్వారా మనం సాధించిన విజయాలు ఏమిటి, రేపు పొద్దున్న రాబోయేటటువంటి సంవత్సరంలో ఏమేం చేయాలనేది డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ గడిచిన సంవత్సరంలో ఏమేం చేశామనేది డిస్కస్ చేస్తారు. అందులో లోపాలు ఏమిటి డిస్కస్ చేస్తారు, విజయాలు ఏమిటి డిస్కస్ చేస్తారు. రాబోయే సంవత్సరంలో ఏ ఏ చర్యలు, ఎటువంటి ఉద్యమాలు, ఏ విధంగా నేషనల్ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్లాలనేది కూడా అదే ఐఎన్సీ సమావేశంలో డిస్కస్ చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరము కూడా సంవత్సరం చివరిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ డిస్కషన్స్ అనేవి పెట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతీయోద్యమాన్ని నడిపినటువంటి ప్రధానమైనటువంటి సంస్థ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి అలాంటి మొట్టమొదటి ఐఎన్సీ సమావేశానికి అప్పట్లోనే 300 రూపాయలు ఖర్చు అయిందంట. ఓ సంతేనా సార్ అంటే ఇప్పుడు 300 అంటే మనకి 3 రూపాయల్లో ఉంది, కానీ అప్పట్లో 300 రూపాయలు అంటే 3 లక్షలతో సమానం, అంత ఎక్కువ అమౌంట్ అనమాట. సో అలా 300 రూపాయలతో మొట్టమొదటి ఐఎన్సీ సమావేశం డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన జరిగింది. సో దానికి మనకి ప్రధానంగా 72 మంది సభ్యులు హాజరయ్యారని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం ఇండియన్ హిస్టరీలో. అయితే ఇదంతా ఎందుకు సార్ ఇప్పుడు చెప్తున్నారు? ఆంధ్రాలో జాతీయోద్యమం అని చెప్పేసి ఇండియాకు సంబంధించిన ఐఎన్సీ వాటి యొక్క పుట్టుపూర్వోత్తరాలు మొదటి సమావేశం ఈ సోదంతా మాకు ఎందుకు సందేహం మీకు రావచ్చు. ఇప్పుడు మనం పాయింట్లోకి వస్తున్నాం. ఏమిటి అంటే
ఇలా ఏర్పడినటువంటి ఐఎన్సి అనేటువంటి సంస్థకి ఐఎన్సి సంస్థ ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి సమావేశం అంటే బొంబాయిలో ఏర్పాటు చేసినటువంటి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి సమావేశానికి హాజరైనటువంటి తెలుగు వ్యక్తులు ఎవరని చెప్పేసి ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడు. అది మనకి ఇప్పుడు కావాల్సిన అంశం. అందుకే స్టోరీ అంతా చెప్పి ఇప్పుడు ఆ వ్యక్తుల గురించి చెప్తా ఉంటాను. సో కాబట్టి 1885 డిసెంబర్ 28వ తేదీన మనకి బొంబాయిలో డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి హాజరైనటువంటి తెలుగు వ్యక్తులు ఎవరెవరంటే మొత్తం మనకి 7గురు హాజరయ్యారండి. వాళ్ళు ఎవరెవరంటే జాగ్రత్తగా రాసుకోండి. ఒకటవది పి రంగయ్య నాయుడు అని చెప్పేసి చెప్తా ఉన్నా. నెక్స్ట్ రెండవది పి ఆనందాచార్యులు అని చెప్పేసి చెప్తా ఉన్నా. నెక్స్ట్ మూడవది న్యాపతి సుబ్బారావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏ ప్రాంతం మనకి రాజమండ్రి ప్రాంతం నుంచి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా నాలుగవది వెంకట సుబ్బారాయుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎక్కడ ఏ ప్రాంతం మచిలీపట్నం నుంచి. అదేవిధంగా ఐదవది గుత్తి కేశవ పిల్లై అని చెప్పేసి చెప్తా ఉన్నా. గుత్తి కేశవ పిల్లై ఏ ప్రాంతం అనంతపురం ప్రాంతం నుంచి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఆరవది నరసింహానాయుడు అని చెప్పేసి చెప్తా ఉన్నా. నెక్స్ట్ ఏడవది ఎం నాగేశ్వరరావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 7గురు పేర్లు రాసుకోండి. నేను రాసింది ఇక్కడ మీకు అవ్వకపోయినా నేను మరలా చెప్తాను. ఎందుకంటే ఏపీ హిస్టరీలో భాగంగా జాతీయోద్యమం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటి పర్సన్స్ మనకి ఏపీ మోడర్న్ హిస్టరీ కంప్లీట్ అయ్యేసరికి ఇలాంటి వ్యక్తులు మనకి సుమారు 100 నుంచి 150 మంది వ్యక్తులు వస్తారు. ఇంకా అంతకు మించి ఎక్కువే పెరగచ్చు. సో ప్రతి సందర్భంలో చెప్పిన ప్రతి వ్యక్తి పేరు కూడా మీరు గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? రేపటి క్లాసులో, ఈరోజు క్లాస్ ఇది అయిపోతే రేపటి క్లాసులో మనం మాట్లాడతాం. సో ఈ ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ఈ జాతీయోద్యమం ముందుకు వెళ్ళింది, అందులో భాగంగా కాకినాడ దొమ్మి కేసు ఏమిటి, కోటప్పకొండ కేసు ఏమిటి, తెనాలి బాంబు కేసు ఏమిటి, ఇలాంటివి చెప్పేటప్పుడు ప్రముఖ వ్యక్తులపైన ప్రశ్నలు తప్పనిసరిగా అడుగుతారు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఐఎన్సి మొట్టమొదటి సమావేశానికి హాజరైనటువంటి తెలుగు వ్యక్తులు 7గురు. ఒకటవది పి రంగయ్య నాయుడు, రెండవది పి ఆనందాచార్యులు, మూడవది న్యాపతి సుబ్బారావు రాజమండ్రి నుంచి, నాలుగవది వెంకట సుబ్బారాయుడు మచిలీపట్నం నుంచి. ఏ ప్రాంతం నుంచి కొంతమంది ప్రముఖ వ్యక్తులు అధ్యక్షత వహించారంటారో హాజరయ్యారంటారు. రాజమండ్రి నుంచి అయితే న్యాపతి సుబ్బారావు, మచిలీపట్నం నుంచి అయితే వెంకట సుబ్బారాయుడు, అదేవిధంగా అనంతపురం నుంచి అయితే గుత్తి కేశవ పిల్లై, అదేవిధంగా నరసింహానాయుడు, ఎం నాగేశ్వరరావు. సో ఓవరాల్ 1 2 3 4 5 6 7 మెంబర్స్ మొట్టమొదటి ఐఎన్సి. అంటే మొత్తం 72 మంది హాజరైతే అందులో 7గురు మన తెలుగువారు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి అదే ఐఎన్సి సమావేశము రెండవ ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది అంటున్నాం? మీకు తెలుసు 1886లో కలకత్తాలో జరిగింది. మరి కలకత్తాలో జరిగినటువంటి రెండవ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు? దాదాబాయి నౌరోజీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించినటువంటి రెండవ కలకత్తా ఐఎన్సి సమావేశానికి 1886 ఐఎన్సి సమావేశానికి మన తెలుగు వ్యక్తులు ఎంతమంది హాజరయ్యారంటే 21 మంది. అంటే రెండవ ఐఎన్సి సమావేశానికి వచ్చే సమయానికి మన తెలుగు వారి యొక్క ప్రాధాన్యత పెరిగింది అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చూడండి, మొదటి ఐఎన్సి సమావేశానికి 7గురే, కానీ రెండవ ఐఎన్సి సమావేశం వచ్చేసరికి ఎంతమంది? 21 మంది హాజరవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకి 1891వ సంవత్సరంలో జరిగినటువంటి నాగపూర్ సమావేశం ఏదైతే ఉంటుందో, సో నాగపూర్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరయ్యా అంటే పి ఆనందాచార్యులు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఇక్కడ రాసాం కదా, పి ఆనందాచార్యులే. ఇతనే మనకి ఏమిటి 1891 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీ హిస్టరీలో పి ఆనందాచార్యుల యొక్క పనబాకం ఆనందాచార్యులు అంటాం. ఇతని యొక్క పేరు మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక తెలుగు వ్యక్తి, చూడండి, మొట్టమొదటి పార్సీ అంటే దాదాబాయి నౌరోజీ అంటాం, మొట్టమొదటి క్రిస్టియన్ అంటే డబ్ల్యూసి బెనర్జీ అంటాం, మొట్టమొదటి ముస్లిం అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ అంటాం. ఇలా ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క వ్యక్తి అధ్యక్షత వహించాడని చెప్పేసి చెప్తున్నామా లేదా? మొట్టమొదటి మహిళ అంటే అనిబిసెంట్ అంటాం, మొట్టమొదటి భారతీయ మహిళ అంటే సరోజినీ అంటాం, రెండవ భారతీయ మహిళ అంటే నళిని సేన్ గుప్తా అంటాం. ఇలా చెప్పేటప్పుడు మన యొక్క ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి అంటే మన యొక్క పెనబాకం ఆనందాచార్యులు. ఈ పెనబాకం ఆనందాచార్యులతో పాటుగా ఏపీ పార్థసారథి అనేటటువంటి వ్యక్తి ఐఎన్సి సమావేశం 1891 ఐఎన్సి సమావేశానికి హాజరయ్యాడు. అదేవిధంగా రాజమండ్రి నుంచి న్యాపతి సుబ్బారావు కూడా ఈ
ఈ 1891 నాగపూర్ ఐఎన్సీ సమావేశానికి పెనబాకం ఆనందాచార్యులు అధ్యక్షత వహిస్తే వీళ్ళిద్దరూ కూడా అందులో పాల్గొనడం అనేది జరిగింది, హాజరవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు కూడా. ఈ ఏపీ పార్థసారథే మనకి 1885వ సంవత్సరంలో ఆంధ్ర ప్రకాశిక అనేటటువంటి పత్రికను స్థాపించడం అనేది జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమిటి ఆంధ్ర ప్రకాశిక అనే పత్రిక ఇంపార్టెన్స్ అంటే, తెలుగులో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి తొలి వారపత్రిక. చాలా చాలా ఇంపార్టెంట్. సో తెలుగులో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ వీక్లీ న్యూస్ పేపర్ ఏమిటయ్యా అంటే ఆంధ్ర ప్రకాశిక. సో ఆంధ్ర ప్రకాశిక అనే న్యూస్ పేపర్ని 1885లో స్థాపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఏపీ పార్థసారథి అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. సో పత్రికలు అనేవి చాలా చాలా కీలక పాత్ర పోషించాయి. సో పత్రికల గురించి మాట్లాడే ముందు 1891 ఐఎన్సీ సమావేశానికి, నాగపూర్ సమావేశానికి పెనబాకం ఆనందాచార్యులు అధ్యక్షత వహించాడు అంటున్నాం. మరి ఇతను అధ్యక్షత వహించినటువంటి ఈ సమావేశంలోనే తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం ఏమిటంటే జిల్లా సమావేశాలను ఏర్పాటు చేయాలి, జిల్లా సంఘాల ద్వారా సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అంటే జిల్లా కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏ సమావేశంలో అంటే ఈ 1891 సమావేశంలోనే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లు అడిగి ఉన్నాడు. సో జిల్లా సమావేశాలను ఏర్పాటు చేయాలి, కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేయాలి, డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సమావేశాలని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి ఐఎన్సీ సమావేశం ఏ సమావేశంలో అంటే మన తెలుగు వ్యక్తి అధ్యక్షత వహించినటువంటి 1891 సమావేశంలోని. మరి ప్రతి సంవత్సరం అంటే రాబోయే సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం జిల్లా కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కదా. మరి అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి 1892లో మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లాలో, చాలా ఇంపార్టెంట్ అండి, కృష్ణా జిల్లాలో మొట్టమొదటి జిల్లా సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడండి. గుంటూరు ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే అప్పట్లో గుంటూరు అనేది కృష్ణా జిల్లాలో భాగంగా ఉండేది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత బైఫర్కేట్ అయ్యాయి. కానీ ఈ 1892 సంవత్సరం కాలం నాటికి గుంటూరు కృష్ణా జిల్లాలో భాగంగా ఉంది. ఆ కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్నటువంటి గుంటూరులోని రామస్వామి గుప్తా అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ రామస్వామి గుప్తా యొక్క అధ్యక్షతన మొట్టమొదటి జిల్లా సంఘ సమావేశం ఏర్పాటైందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అది మొదటి సమావేశం. రెండవది 1893లో అదే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 1894లో ఏలూరులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ మూడు ఇంపార్టెంట్ అండి. ఈ మూడింటిలో ఈ రెండు గుర్తుంచుకోకపోయినా మొట్టమొదటిసారిగా జిల్లా సంఘ సమావేశాన్ని 1892లో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడని చెప్పేసి మీరు ప్రీవియస్ ఇయర్ ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తీసినా ఇది మీకు కనిపిస్తుంది. కృష్ణా జిల్లా గుంటూరు ప్రాంతంలో జిల్లా సంఘ సమావేశాన్ని రామస్వామి గుప్తా నేతృత్వంలో అధ్యక్షతను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రెండవది 1893 మచిలీపట్నం, మూడవది 1894 ఏలూరులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఏలూరులో ఏర్పాటు చేసినటువంటి ఈ మూడవ జిల్లా సంఘ సమావేశంలోనే ఈ మచిలీపట్నం అంటే ఈ కృష్ణా జిల్లా రైతులందరూ కూడా నీటి పన్నుని తగ్గించాలి అని చెప్పేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరసన తెలియచేయడం అనేది జరిగింది. మీరు గనుక నీటి పన్నుని తగ్గించకపోతే మేము పూర్తిగా వ్యవసాయం చేయడం మానేస్తామని చెప్పేసి క్రాప్ హాలిడేని ప్రకటిస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కృష్ణా ప్రాంత రైతులు క్రాప్ హాలిడేని ఏ జిల్లా సంఘ సమావేశంలో ప్రకటించారయ్యా అంటే ఏలూరు సమావేశంలో, మూడవ జిల్లా సమావేశంలో. ఏమిటి, బ్రిటిష్ వారు కనుక ఆ నీటి పన్ను భారాన్ని మా పైన తగ్గించకపోతే మేము తప్పనిసరిగా వ్యవసాయాన్ని పండించడం మానేస్తాం. ఏది ఉన్నట్టు వ్యతిరేకించారండి. నువ్వెవర్రా భయ మా పైన పన్నులు వేయడానికి? సరే వేసావు, మమ్మల్ని ఒక నిరంకుశత్వ దేశంగా మార్చావు, బానిసత్వ దేశంగా మార్చావు, దోపిడీ దేశంగా మార్చావు. కానీ ఆ వేసిన పన్నులైనా సరే అర్థవంతంగా వేయి. మాకు తినడానికే తిండి లేదంటే నువ్వు వేసేటటువంటి పన్నులు ఇంకెక్కడి నుంచి కడతామని చెప్పేసి వాటికి వ్యతిరేకంగా ఏలూరు సభలోనే ఏమిటి క్రాప్ హాలిడేని ప్రకటించడం అనేది జరిగింది. ఈవెన్ మనకి ఈ మోతుర్పా పన్ను కూడా చెప్పాను నేను మీకు ఆల్రెడీ. 1861లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ద్వారా మోతుర్పా పన్ను వృత్తి సంఘాలపై వేసే మోతుర్పా పన్ను అది ఎంత భయంకరం అంటే, వస్త్రం తయారు చేసింది 50 రూపాయలకైతే దానిపైన ఎగుమతి దిగుమతి సుంకం అని చెప్పేసి 10 రూపాయలు వేసేవారు. దాన్ని వారి దేశంలో అమ్మడానికి 10 రూపాయల సుంకం, దానిపైన ట్యాక్స్ 100 రూపాయలు వేసేవారు. అంటే చూడండి, వస్త్రం తయారు చేయడం 50 రూపాయలు మంది అనుకుంటే దానిపైన బ్రిటిష్ వారు వేసిన ట్యాక్స్ దానికి డబుల్ 100 రూపాయలు, 150 అయింది. మరలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్యాక్స్ అని చెప్పేసి మరొక 10 రూపాయలు వేసేవారు. అంటే వస్త్రం 50 రూపాయలకు తయారైతే వాళ్ళు వేసిన పన్నులే 110 రూపాయలు. అంటే 110 + 50 ఎంత 160 రూపాయలకు అమ్మాలి మన వస్తువులను ఇంగ్లాండ్లో అమ్మాలంటే.
కానీ వాడు ఏం చేస్తున్నాడు, యంత్రం ద్వారా తయారైనటువంటి వస్తువుని 30కి అమ్ముతున్నాడు, 20కి అమ్ముతున్నాడు, 50కి అమ్ముతున్నాడు. వాడు అమ్మిన 20-30లోనే వాడికి 10 రూపాయలు లాభం వస్తుంది. ఎందుకంటే వాడు కష్టపడట్లే, యంత్రము ద్వారా తయారు చేస్తున్నాడు. ఎంత వచ్చినా వచ్చినట్లే. ప్రజలు కూడా దానికే మొక్కువ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మెషినరీ ప్రొడక్ట్స్ చూడడానికి అందంగా ఉంది, మన్నిక ఉంటుంది, ఆ కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి తక్కువ ధరకు వస్తుంది, అన్నింటికి మించి తక్కువ ధర. కాబట్టి ఏం చేస్తున్నారు, దాన్నే తీసుకోవడం అనేది జరుగుతుంది. కష్టపడి చేసినటువంటి మనం తీసుకోవట్లేదు. కారణం ఏమిటంటే మనపై వేసినటువంటి పన్నులు. కాబట్టి అందుకే మోతుర్ఫా పన్నును వ్యతిరేకించారు, అదేవిధంగా ఇక్కడ నీటి పన్నును వ్యతిరేకించారు. ఇలా వివిధ రకాల సంస్థలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన మద్రాసు ప్రాంతంగా కూడా కేంద్రంగా పనిచేశాయి. అందులో ముఖ్యమైన మద్రాసు మహాజనసభ, మద్రాసు నేటివ్ అసోసియేషన్ అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? సో ఏది ఏమైనప్పటికీ 1891 ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తొలి తెలుగు వ్యక్తి పెనబాకం ఆనందాచార్యులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే పత్రికలు కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పి చెప్తాను. చూడండి, ఏపీ పార్థసారథి యొక్క తొలి తెలుగు వారపత్రిక ఏమిటంటే ఆంధ్రప్రకాశ్ కనుచున్నాం. వీటితో పాటుగా ప్రారంభంలోనే మన ఆంధ్ర ప్రాంతంలో కొన్ని పత్రికలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేసేది. అంటే బ్రిటిష్ వారి లోపాలను వారికి కళ్ళకి కట్టినట్టు వివరించడం అనేది జరిగింది. కొన్ని పత్రికలు అంటే ప్రశ్నించాయి బ్రిటిష్ వారు. అవే ఏమిటంటే గౌతమి అయినటువంటి పత్రిక గుర్తుంచుకోవాలండి, అదేవిధంగా శశిరేఖ అనే పత్రికను గుర్తుంచుకోవాలండి, అదేవిధంగా కృష్ణా పత్రిక గుర్తుంచుకోవాలండి, అదేవిధంగా దేశమాత పత్రికను గుర్తుంచుకోవాలండి, అదేవిధంగా ఆంధ్రకేసరి పత్రికను గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ వారిని నేరుగా వ్యతిరేకించినటువంటి పత్రికలు, బ్రిటిష్ వారిని నిర్మోహమాటంగా నిర్భాటంగా అడిగినటువంటి నిలదీసినటువంటి నెగ్గదీసినటువంటి పత్రికలు గౌతమి, శశిరేఖ అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర ప్రాంతంలో ప్రారంభంలోనే మొదటి నుంచి కూడా బ్రిటిష్ వారిని వ్యతిరేకించిన పత్రికలు ఇవి, గౌతమి, శశిరేఖ. నెక్స్ట్ కృష్ణా పత్రిక అంటున్నాం. ఈ కృష్ణా పత్రికను 1902లో కొండా వెంకటప్పయ్య స్థాపిస్తాడండి. కొండా వెంకటప్పయ్య స్థాపించేటప్పుడు దీనికి ఎడిటర్గా పనిచేసినటువంటి వ్యక్తి, సంపాదకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ముట్నూరు కృష్ణారావు. చాలా చాలా ఇంపార్టెంట్. బిపిన్ చంద్రపాల్ వందే మాతర ఉద్యమంలో భాగంగా మన ఆంధ్ర ప్రాంతానికి రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ముట్నూరు కృష్ణారావు. ఇతని గురించి రేపటి క్లాస్లో మనం మాట్లాడతాం. వందే మాతర ఉద్యమం నెక్స్ట్ మనం చెప్పాల్సిన వందే మాతర ఉద్యమమే. నెక్స్ట్ క్లాస్లో అదంతా కూడా మాట్లాడదాం. సో ఇతని యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇతను కృష్ణా పత్రిక చాలా ఇంపార్టెంట్. అయితే కృష్ణా పత్రికను ముట్నూరు కృష్ణారావు స్థాపించాలనుకుంటారు. కాదండి, కృష్ణా పత్రికని 1902లో మొట్టమొదటిసారిగా కొండా వెంకటప్పయ్య స్థాపిస్తే 1905 నుంచి దానికి పూర్తిగా సంపాదకత్వం వహిస్తూ ఆ పత్రికను నడిపినటువంటి వ్యక్తి ముట్నూరు కృష్ణారావు. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దేశమాత పత్రిక అంటున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి దేశమాత అనే పత్రిక నడిపింది ఎవరయ్యా అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇతను మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గొప్ప దేశభక్తుడు, మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. బిపిన్ చంద్రపాల్ వచ్చి రాజమండ్రి పర్యటనలో భాగంగా వందే మాతర ఉద్యమంలో భాగంగా మన ఆంధ్ర ప్రాంతంలో ముట్నూరు కృష్ణారావు సమావేశం ఏర్పాటు చేసి బిపిన్ చంద్రపాల్ ప్రసంగమిస్తూ ఉంటే అతను ఇచ్చినటువంటి ప్రసంగాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆ సందర్భంలోనే భరతఖండంబు చక్కటి పాడియావు అనేటువంటి పాటను పాడినటువంటి మహానుభావుడు ఇదే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అతను రాసినటువంటి, అతని సంపాదకత్వం వహించినటువంటి పత్రికే దేశమాత. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఆంధ్ర కేసరి అంటున్నాం. ఆంధ్ర కేసరిగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ఎవరు? టంగుటూరు ప్రకాశం పంతులు. కానీ ఆంధ్ర కేసరి అయినటువంటి పత్రిక ఏదైతే ఉంటుందో దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి యొక్క ఆంధ్రకేసరి అయినటువంటి పత్రికని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా ఇక్కడ గుర్తుంచుకున్నట్లయితే చిలుకూరి వీరభద్రరావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరండి? చిలుకూరి వీరభద్రరావు. చాలా ఇంపార్టెంట్ అండి. సో పత్రికలు దానికి సంపాదకత్వం వహించినటువంటి వ్యక్తులు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆంధ్ర కేసరి పత్రిక అంటే చిలుకూరి వీరభద్రరావు, దేశమాత అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం, కృష్ణా పత్రిక అంటే ముట్నూరు కృష్ణారావు, కొండా వెంకటప్పయ్య, ఆంధ్ర ప్రకాశిక పత్రిక అంటే ఏపీ పార్థసారథి. వీళ్ళందరూ కూడా మన ఆంధ్ర ప్రాంతంలో స్థాపించబడినటువంటి పత్రికలకి సంపాదకత్వం ఎడిటర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు. ఈవెన్ ముట్నూరు కృష్ణారావు అయితే నిర్మోహమాటంగా బ్రిటిష్ వారికి ఉన్నది ఉన్నట్లుగా ముఖం పైన చెప్పేసేవాడు. లోపాలు ఏవైనా ఉంటే ఉన్నది ఉన్నట్లుగా వ్యతిరేకించి చెప్పేవాడు. అంత ధైర్యవంతుడు ముట్నూరు కృష్ణారావు. సో ఇతని గురించి, ఇతని వందే మాతర ఉద్యమం గురించి, ఇతని పాత్ర గురించి, వీటన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మన యొక్క కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్ నెంబర్ 7036621946 నెంబర్కి కాల్ చేసి మన యొక్క మా విద్యాలయం కోర్సులో జాయిన్ అయ్యి హ్యాపీగా లెర్న్ చేయొచ్చు. రాబోయేటటువంటి పరీక్షల్లో తప్పనిసరిగా విజయ తీరాలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.